ఉలుకుచున్న కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఆ కోతికి వెన్నబెడుతున్నాడు, తను తింటున్నాడు. మధ్య మధ్యలో అమ్మ నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా, నాకు ఆకలేసిందమ్మా, కుండ పగల కొట్టానమ్మా, ఇప్పుడేమో నన్ను కొడతావమ్మా అంటున్నాడు. చేసే దొంగతనం చేసేశాడు. మళ్ళీ అట్నుంచి ఇటు వచ్చాడు. చూసింది తలుపు చాటు నుంచి, అమ్మ బాబోయ్ ఎంత అల్లర్రా, లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములంచాల గుణంబులు కలుగును తాడనంబె బాలు రకును పద్యంబరయన్. నా పిల్లాడని ముద్దు పెట్టుకుంటే పిల్లలు బాగుపడరు. ఏదో ముదిసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు రామరాయల వారు. మా ఇంటి దీపం ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోతుంది. పరమాత్మని కట్టేస్తాను, బెత్తంతో కొట్టేస్తానని ఓ బెత్తం ఒకటి పట్టుకుంది. ఆయన్ని పట్టుకోవడం అంత తేలిక. అందుకని జాగ్రత్తగా పువ్వులన్నీ కొప్పు వేసుకొని గట్టిగా కొప్పు తిప్పుకొని బిగించుకుంది. ఓసారి కదిపి చూసుకొని ఆ పువ్వులన్నీ లోపలికి నొక్కి పెట్టుకుని ఆ పవిట కొంగు తీసి బిగించే ముందు చీర ఇలా తీసి దోపుకుని పవిట కొంగు చుట్టూ తిప్పి దోపుకుని పిల్లవాడి వెంట పరిగెత్తడానికి సిద్ధపడుతోందన్నమాట. ఇంక పట్టుకోవాలి. ఆయన దొరుకుతాడా ఓ పట్టాన చిన్నపిల్లాడు, అందులో ఒక్కరికి దొరకడు. తను ఇవాళ ప్రత్యక్షంగా చూసింది. వాళ్ళందరూ విక నవ్వుతున్నారు. మేము చెప్తే కాదన్నావుగా, చూసావా, మీకుండా పగలగొట్టాడు, మా ఇంట్లో దొంగతనం చేసి చూడు ఎలా వెన తింటున్నాడు, చూడు ఇటు నుంచి అడు దూకాడు, అటు నుంచి ఇటు దూకాడు, చూసావా నీ కొడుకు చేష్టలు అని. ఏదో అత్తగారు కొట్టిందని కాదు, తోడుకోడలు తెప్పింది అన్నట్టుంది ఆవిడ పరిస్థితి. వాళ్ళందరూ నవ్వుతున్నారన్న బాధ ఎక్కువ. ఈ కృష్ణుడిని పట్టుకోవాలి ఎలాగైనా. అందుకని పట్టుకోవడానికి పరిగెత్తింది. అమ్మ వచ్చేస్తోందని చూశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ స్తంభం చాటున నక్కాడు. చిన్న పిల్లాడు చక్కగా పట్టేస్తాడు, స్తంభం చాటున కనపడడు. ఆ స్తంభాల చాటున దాక్కుంటుంటే ఆ యశోద పాపం పరిగెత్తుకొస్తోంది, ఆయాస పడుతోంది. ఏదో స్తంభం చాటున దాక్కుని ఉంటాడు, కళ్ళన్నీ నులిమేసుకుంటాడు, దొంగ ఏడు పేడుస్తున్నాడు. ఆ కట్టుకున్నటువంటి ఆ చీరంతా జారిపోతోంది, పవిట కొంగు జారిపోతోంది, కొప్పు జారిపోతోంది, పువ్వులన్నీ జారిపోతున్నాయి, వాళ్ళంతా చెమట పట్టేసింది. పిచ్చమ్మా, నన్ను పట్టేవాళ్ళు లోకంలో లేరమ్మా, తెలియక పట్టుకుంటానంటున్నావు, అయినా అమ్మవి కదా పట్టుబడిపోతున్నానని దొరికిపోయాడు. కృష్ణ, ఆ ఘట్టంలో నీ భయం చూసి భయానికి భయం వేసింది. ఎంత భయం నటించావు కృష్ణ అంది. అంత దొంగ ఏడుపు ఏడుస్తూ వెక్కిళ్ళు వచ్చేసి డొక్కలు అదిరిపోయి అలా అమ్మ దగ్గర ఏదో నిజంగా భయపడిపోయిన వాళ్ళ నిలబడిపోతే 33 కోట్ల మంది దేవతలు, అప్సరసలు, గంధర్వులు ఏమి లేలని ఆకాశంలో నిలబడి ఏడుపు తెలియని పరమాత్మ ఇంత దొంగ ఏడుపు, ఇంత దొంగ నటన అని ఆశ్చర్యంతో చూస్తున్నారు. చూస్తూ ఉండగా ఆవిడ ఇలా వేలు చూపించి, ఏరా ఏమిటి నిన్ను పట్టుకోవడం చాలా కష్టంట కదా, వాళ్ళందరూ అంటున్నారు. అంటే తను పట్టుకుంది కదా, గొప్ప అన్నమాట. ఇవాళ పట్టెదన్నది చెలము కొనిన పట్టుట బట్టే పట్టువడ వండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమే. ఏమిటి పట్టుకోవడం చాలా కష్టం, నిన్ను పట్టుకోలేకపోయామని వాళ్ళందరూ అంటున్నారు. చూసావా నేను ఎలా పట్టేసుకున్నానో, నాకే దొరకవురా నువ్వు, చూసావా ఎలా పట్టుకున్నావో అని. అమ్మ కదూ, అమ్మ కోపం తాటాకుల మంట. అది నిజంగా పిల్లాన్ని తిట్టలేదు. అందుకని అమ్మకి కోపం వచ్చేసింది అనుకోండి, కొడుకుని ఏమండో ఇలా వచ్చేసారు, ఏంటి అయిపోయింది ఏంటి హోంవర్క్ అంతాను అని మాట్లాడింది అనుకోండి. ఎంతో గౌరవంగా అమ్మ కొడుకుని మాట్లాడిందంటే వాడు చేసిన తప్పు పని ఏదో అమ్మకి తెలిసిపోయింది. అందుకని అలా వెటకారంగా మాట్లాడుతుంది అమ్మ కొడుకుతోటి. అందుకని ఇలా పట్టుకుంది, మోకాళ్ళ మీద కూర్చుంది, వేలి ఇలా చూపించింది. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడు నువ్వెన్న తినరట, చోరత్వం వించుకయ్యను నేరరట, ధరిత్రినెట్టిని ఎతులు కలరే. ఓహో ఏమిటో మీరు శ్రీకృష్ణుల వారి కారేమిటండి, మీకు పాపం దొంగతనం తెలియదే, నేను ఇన్ని ఆవుల పాలు దాచేసుకుంటున్నాను కదూ, నీకు ఇంత వెన్న కూడా పెట్టను కదూ పాపం, అందుకని ప్రతి ఇంటికి వెళ్ళి దొంగతనం చేసుకుని తిని బ్రతుకుతున్నావు కదా. అవునులే, నీకు దొంగతనం ఏం తెలుసు, పాపం మీకేం దొంగతనం తెలియదులేండి అంటే, కొట్టలేక తిట్టలేక బాధ లోపల నెట్టుకోలేక ఆ ఆక్రోశాన్ని ఎలా వెళ్ళబుచ్చాలో పిల్లాడి దగ్గర పరమ ప్రేమ కలిగిన అమ్మ ఎలా మాట్లాడుతుందో అలాగే పడ్డాయంతే పోతన గారికి ఆ పద్యాలు అని. ఆఖరికి నిన్ను ఇవాళ కట్టేస్తాను రా కొట్టకపోయినా అని చెప్పి వదిలేసి వెళ్ళి తాడెట్టుకొస్తే ఉంటాడేంటి అక్కడ కట్టించుకోవడానికి, ఉండడు. అందుకని ఏవో అలా చదువుతూనే ఉంది. ఒరే నీ మీద ఎంతమంది నేరాలు చెప్తున్నారా, ఎంతమంది చాడీలు చెప్తున్నారా, లేక పుట్టావురా, కొట్టలేకపోతున్నాను రా, తిట్టలేకపోతున్నాను రా, మీ నాన్న ఎంత గౌరవం సంపాదించుకున్నావురా, ఒక్కగానొక్క కొడుకురా, ఇలాంటి వాడివి పుట్టేమిట్రా, గట్ల మించి దూకుతావు, పుట్ల మించి దూకుతావు, అన్నీ ఎత్తుతావు, ఏం పనులు రా ఇవి అంటూనే ఉంది. లోపలికెడుతోంది, పిల్లాడి పొట్టే కదా అనుకుంటోంది, తెస్తోంది, పొట్ట చుట్టూ తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ అవుతోంది, మళ్ళీ
మళ్ళీ విడుతోంది, ఇంకో తాడట్టుకొస్తోంది, వదిలేయడానికి వీలు లేదు 2 తాళ్ళు ముడేయాలంటే. అందుకని ఆ పిల్లాడిని ఇలా పట్టుకుని ఈ తాడు ఇలా మళ్ళీ ముడేసి మళ్ళీ పిల్లాడి పొట్ట చుట్టూ తిప్పుతోంది. మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇది 2 తాళ్ళు కలిపినా 2 అంగుళాలు తక్కువ వస్తోందని మరిచిపోయి మళ్ళీ విడుతోంది, మళ్ళీ తాళ్ళు తెస్తోంది. వికచకమలనయ నవేరొక ఆ తల్లి తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల క్రమ్మర సుతుకట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న పొట్ట కట్టందరమే. ఎవరైనా సమస్త జగత్తులు ఉన్న ఆ పొట్టని కట్టగలిగిన వాళ్ళ లోకంలో ఉంటారా? ఆ జీర్ణమైపోయిన తాళ్ళన్నీ తెస్తోంది, చుట్టూ తిప్పుతోంది, ముడేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇదేమిటి 2 అంగుళాలు తక్కువ అనుకోదు, మళ్ళీ విడుతోంది, తాడు తెస్తోంది, ముడేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది. ఆయన ఒకళ్ళకి దొరికేవాడా? ఆయన చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ఆఖరికి చూశాడు, పిచ్చమ్మా నీకు అర్థం కావట్లేదు, ఏమిటో తెలుసా, 2 అంగుళాలు తక్కువ, నేను కడతానని నువ్వంటున్నావు, నువ్వు కట్టలేవని నేనంటున్నాను. నన్ను కట్టడానికి సాధనాలు లేవమ్మా. నన్ను కట్టాలంటే నేను కట్టుబడడం ఒకటే సాధనం. అవతల వారి భక్తికో జ్ఞానానికో యోగానికో దానానికో ముగ్ధుడనైతే నేను కట్టబడతాను, అంతేకాని నన్ను కట్టడం ఏమిటమ్మా, అది లేదని చెప్పడమే 2 అంగుళాలు తక్కువ అవడం. ఆఖరికి అమ్మ వంక చూశాడు, ఏమిటి పిచ్చమ్మ, ఈ చెమటలు కారిపోయి పువ్వులు జారిపోయి ఎంత ప్రేమ, నన్ను కట్టాలనుకుంటోందే, ఇలా నన్ను కట్టడానికి చల్ల చేసినటువంటి పనికి మాలిన జీర్ణమైపోయిన తాళ్లతో నన్ను కడుతుందా అమ్మ? అయినా అమ్మ ప్రేమకి కట్టుబడిపోయానని కట్టుబడిపోయాడు, కట్టేసింది. నడుం చుట్టూ తాడేసి కట్టేస్తే మచ్చలేని పరమాత్మ నడువుకి తాడు ఉరుసుకుని మచ్చపడింది కదా, దామోదరుడు అయ్యాడు. అందుకని తులసి మాల అలంకారం చేస్తారు. భక్తికి కట్టబడ్డవాడు కాబట్టి దామోదర, కార్తీక దామోదర లీల అని కార్తీక మాసంలో తప్పకుండా వింటారు ఈ లీల. ఇది 4 ఆశ్రమాల వాళ్ళు వింటారు. చాలామంది లీల వింటూ భావ సమాధిలోకి వెళ్ళిపోయారంటారు. అంత గొప్ప లీల, జన్మాంతర కర్మపాశములను కోస్తుందంటారు. అటువంటి లీల ఆ తాడు కట్టి ఇంకొక వేపు తీసుకొచ్చి ఆ దంచడానికి ఇంతకాలం వాడి వదిలేసినటువంటి రోటికేసి కట్టేసింది. ఆయన ఆ రోలు లాక్కుంటూ ముందుకెడుతున్నాడు. ఆ ముందుకెడుతున్నప్పుడు పెరట్లో 2 పెద్ద మద్ది చెట్లు ఉన్నాయి. అవి ఎప్పటివో కొన్ని 100 సంవత్సరాల నాటి మద్ది చెట్లు. ఆ 2 మద్ది చెట్ల మధ్యలోంచి ఆ కర్ర రోలు లాగాడు. ఆ కర్ర రోలు లాగేటప్పటికి రోలు చెట్లకి ఒరుసుకుని ఈ రోలు యొక్క ఉరిపిడికి 2 చెట్లు పెద్ద చప్పుడు చేస్తూ కింద పడిపోయాయి. కింద పడిపోయేటప్పటికే అందులోంచి 2 దివ్యమైనటువంటి పురుషులు గొప్ప తేజస్సుతో పైకొచ్చారు. పైకొచ్చి, కృష్ణ నీ యొక్క అనుగ్రహ విశేషం చేత ఇవాళ మేము శాప విమోచనం పొందాం. ఓ స్వామి, ఇక పైన నీ యొక్క పాదముల దగ్గర వంగి నమస్కరించగలిగినటువంటి తల, నీ పేరు మీద ఏ పని చేసినా భక్తితో చేతులతో చెయ్యడానికి కావలసినటువంటి ఆర్ద్రత కలిగినటువంటి భక్తితో కూడినటువంటి హృదయం, వీటిని మాకిప్పించు అని చెప్పి ఆయన పాదముల మీద పడి నమస్కరించి వెళ్ళిపోయారు. అలాగే భాగవతం 10వ స్కంధంలోనే మాలాకారుడు అడుగుతాడు కృష్ణ పరమాత్మని, నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయసేయ గదే. ఈ 2 పద్యాలు చెప్పి తీర్థప్రసాదాలు తీసుకునే పెద్దలు ఎందరో ఇప్పటికీ నాకు తెలుసు. అంత శక్తివంతమైనటువంటి పద్యాలు. వాళ్ళన్నారు, నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంతమ్రక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నిరేజ పత్రేక్షణ అని. వాళ్ళు ఏవి కోరుకున్నారో తీర్థప్రసాదాల్లో మనం కోరుకోవాలని పెద్దలు ఇప్పటికీ ఈ పద్యం చెప్పుకుని పుచ్చుకుంటారు. సరే, అయిపోయింది. గబగబా నందాదులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇదేమిటి ఇంతంత పెద్ద పెద్ద మద్ది చెట్లు ఎలా పడిపోయాయి? పిడుగు పడదుగా కపెనుగాలి విసరదో బాలుగిజరు పట్టి పడదో యజాలడు మద్దులేలకు లెధరణి మీద. పిడుగా పడలేదు, గాల పెద్దది రాలేదు, వీడా పిల్లాడు, ఎలా పడిపోయాయి మద్ది చెట్లు, ఇంతంత పెద్ద మద్ది చెట్లు అన్నారు. ఎప్పుడు అక్కడ ఆడుకుంటున్న పిల్లలు చెప్తుంటారు, ఎందుకంటే పిల్లలు అంటే మహాత్ములు అని, వాళ్ళకేం అరమరికలు ఉండవు కాబట్టి అక్కడ ఆడుకుంటున్న పిల్లలు అన్నారు. కాదు కాదు, ఈ చిన్ని కృష్ణుడే 2 మద్ది చెట్ల మధ్యలోంచి పాకాడు. పాకినప్పుడు ఆ రోలు కూడా వచ్చింది, ఆ మద్ది చెట్లకు అడ్డుపడింది. ఈయన లాగాడు,
ఆ లాగడంలో ఈయన పాదస్పర్శ తగిలి ఆ రెండు మద్ది చెట్లు పడిపోయి ఇద్దరు దివ్య పురుషులు పైకొచ్చి ఈ చిన్ని కృష్ణుడిని ప్రార్థన చేసి వెళ్ళిపోయారు అన్నారు. ఈ జడ్డుంబల్కే లోకంబుననైన చెప్పబడునే ఏ చందమో కాకయం చాలాపించుతు వ్రేలవ్రేతలు ప్రభూతాశ్చర్యలై అంతటన్. ఇదేమిటి, ఎక్కడైనా లోకంలో అలా ఉంటుందా? వీడు చూస్తే చిన్న పిల్లాడు, ఈ పిల్లాడు రోల్ లాగట్టు, అది కూడా రోల్ దేంతో కట్టారు? చల్ల చేయడానికి ఉపయోగించిన తాడు ముక్కలు, అవి కూడా కవ్వానికి ఒరుసుకుపోయి అరిగిపోయి జీర్ణమైపోయిన తాడు ముక్కలతో కట్టింది పొట్టని రోల్ని. అది పెట్టి లాగితే మద్ది చెట్లు పడిపోయేట, మద్ది చెట్లలోంచి దివ్య పురుషులు వచ్చారట. ఈ చిన్న పిల్లాడిని చూసి స్తోత్రం చేశారట. వీడి కట్టు వీడు విడిపించుకోలేక ఏడుస్తూ పెరట్లో పాకుతున్నవాడు వీడిని మళ్ళీ ప్రార్థన కూడా చేస్తారా? చేసి వెళ్ళిపోయారట. ఏమిటో ఈ పిల్లలు తెలియని మాటలు అనుకుని నందుడు గబగబా వచ్చి ఏది ఏమైతే కొడుకు దక్కాడు అంతే చాలని ఆ నడుము కట్టినటువంటి కట్టు విప్పేశాడు. ఏమీ తెలియని వాళ్ళ చిన్న ఏనుగు పిల్ల ఎలా నడుస్తుందో అలా నడుస్తూ ఆడుకుంటూ ఇంత పెద్ద లీల చేసినటువంటి పరమాత్మ పరమ సంతోషంగా వెళ్ళిపోయారు. పిచ్చి తల్లి యశోద పరిగెత్తుకొచ్చి మళ్ళీ కొడుకునెత్తుకుని ముద్దులు పెట్టుకుని దృష్టి తీసి గోలాంగూలము తిప్పి గోమూత్రముల్ గోరజములంచెల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులను దృష్టి తీసి కొడుకు దక్కాడని దానాలు చేసి ఆశీర్వచనాలు చేయించి మళ్ళీ పిల్లాడికి పాలిచ్చి అలిసిపోయావని బెంగపెట్టుకోకని తన తప్పని వాడికి ఎన్నో విజ్ఞాపనలు చేసుకుని మురిసిపోయింది. కానీ భాగవతంలో దశమస్కందంలో కృష్ణ పరమాత్మ చేసినటువంటి ఈ లీల ఏదైతే ఉందో దాన్ని కార్తీక దామోదర లీల అని, అది పరమాద్భుతమైనటువంటి లీలగా, అన్ని లీలలలోకి మకుటాయమానమైనటువంటి లీలగా పెద్దలు అన్ని ఆశ్రమాలలో ఉన్నవాళ్ళు కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో దీన్ని వింటారు. శ్రీకృష్ణ పరమాత్మ బాలుడిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఆయన యందు పరమాత్మ తత్వం నిండుగా పూర్ణంగా అలాగే ఉంటుంది. అందుకే ఆయన నిజానికి ఏదో ఒక బాలుడు ఎలా ఉంటాడో అలాగే ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఎవరి యందు ఏ అతిశయం కలిగినా దాన్ని దిద్దుతూ ఉంటాడు తప్ప ప్రతివారి యందు దోషాన్ని పట్టి ఆ దోషాన్ని అడ్డుపెట్టి వాళ్ళని పాడు చేయడం కాదు. ఎవరి ఎందైనా దోషం కనపడితే ఆ దోషం దిద్దడానికి, తాను దిద్దడానికి చేసేటటువంటి ప్రయత్నంలో నిష్కారణంగా ఇతరులు బాధపడితే వారికి సంబంధం లేదు కాబట్టి గోప్యంగా తాను మనసులో చేసిన సంకల్పం చేత ఇతరులకు కలిగిన కష్టం వలన వారు బాధపడకుండా తానే అండగా వచ్చి మళ్ళీ కాపాడేటటువంటి పరమాద్భుతమైనటువంటి ఆ పరమాత్మ లక్షణం ప్రకాశించినటువంటి ఘట్టం గోవింద పట్టాభిషేకం. ఒకానొకనాడు నందాది పెద్దలందరూ కూడా సమాలోచన చేసుకుంటున్నారు. ఆ సమయంలో చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి నందాదుల వద్దకు వెళ్ళి, నేను వినవచ్చు అని అనుకుంటే, అది నాకు తెలియవచ్చు అని మీరు అనుకుంటే, పెద్దలు కనుక మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారో, ఏ సంకల్పం చేస్తున్నారో, ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నారో నాకు తెలియచేయవలసింది అని అడిగాడు. అడిగితే నందాదులు అన్నారు, మనం ప్రతి సంవత్సరం ఒక యాగాన్ని చేస్తుంటాం. అది ఇంద్ర సంబంధమైనటువంటి యాగం. ఎందుకు ఇంద్రుడికి యాగం చేస్తాము అంటే, ఇంద్రుడు వర్షమునకు అధికారి. ఆ వర్షాన్నంతటినీ కూడా ఇంద్రుడే కురిపిస్తాడు. ఆ ఇంద్రుడి అనుగ్రహం కోసమని మనం యజ్ఞాన్ని చేస్తే ఆ హవిస్సు తీసుకున్నటువంటి ఇంద్రుడు ప్రీతి చెందినటువంటి వాడై వర్షాన్ని కురిపిస్తాడు. వర్షమే పాడికి పంటకి జనుల యొక్క సుఖజీవనానికి మూలాధారం కనుక కురవవలసినటువంటి వర్షం చక్కగా పడితే దానివల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని ధర్మచక్ర స్వరూపాన్ని చెప్పాడు. కానీ ఇంద్రుడికి ఒక అహంకారం కలిగింది. వర్షం కురిపించేటటువంటి పరిపూర్ణ అధికారం నాదే, నేను వర్షం కురిపించకపోతే ఈ ప్రజలెవ్వరూ అన్నం తిని సంతోషంగా ఉండలేరు, ఏ ప్రాణికి కూడా అన్నం దొరకదు, నేను వర్షం కురిపిస్తున్నాను కాబట్టి వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అని ఆయనకి తాను పొందిన అధికారం మీద ఒక గర్వం పొందినటువంటి వాడయ్యాడు. నిజానికి ఇంద్ర పదవి కూడా పరమాత్మ చేత అనుగ్రహింపబడినది. ఆ
ఆ అతిశయం పాడు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ని ఉన్నా మనిషి పాడవడానికి కారణం ఏమిటి అంటే గర్వమే. ఆ గర్వం పోతే మళ్ళీ ఇంద్రుడు ఆ పదవిని నిర్వహించడానికి అర్హుడవుతాడు. ఆ గర్వం పోయి ఇంద్రుడు పదవిలో కూర్చుంటే తాను తన చేత అనుగ్రహింపబడినటువంటి వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. అందుకే ఆయనకి కలిగినటువంటి అతిశయాన్ని తొలగించాలని పరమాత్మ అనుకున్నాడు. అందుకని ఒక భిన్నమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆయన అన్నాడు, ఎవరైనా వృద్ధిలోకి వచ్చారు అంటే కారణం వాళ్ళు చేసేటటువంటి కర్మ. ఎవరు ఏ కర్మ చేస్తుంటారో దాని వలన వారు వృద్ధిలోకి వస్తారు. కొందరు యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు, కొందరు వాణిజ్యం చేస్తారు, కొందరు గో సంరక్షణం చేస్తారు, కొందరు సేవ చేస్తారు. ఎవరు ఏ కర్మ చేస్తారో ఆ కర్మ ద్వారానే వారు వృద్ధిలోకి వస్తారు. మనం ఏం చేస్తున్నాం? మనం గోవులను పోషిస్తున్నాం. ఈ గోవులన్నీ ఎక్కడ తిరిగి గడ్డి తింటున్నాయి? ఇక్కడే ఉన్నటువంటి గోవర్ధన పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గడ్డి తింటున్నాయి. మన కళ్ళకి కనపడేటట్టుగా తెల్లవారి లేస్తే ఆవులు గడ్డి తిన్నప్పటికీ కూడా మళ్ళీ మొలకలెత్తి తగినంత గ్రాసాన్ని అందిస్తున్నది ఎవరు? గోవర్ధనం. ఆ గోవర్ధనం మీరనుకుంటున్నట్టుగా కేవల పర్వతం కాదు, దాని ఎందు సూక్ష్మరూపుడైనటువంటి ఒక యజమాని ఉన్నాడు. ఆయన మనని అనుగ్రహిస్తున్నాడు. అందుకని మీరు చేస్తున్నటువంటి యజ్ఞం ఏదో గోవర్ధనగిరికి చెయ్యండి, ప్రత్యక్షంగా ఆయన మనని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి అన్నాడు. అప్పుడు నందాదులు అన్నారు, పూర్వం మేము ఇంద్రయాగం చేశాం, అప్పుడు చూశాం ఇంద్రయాగం ఎలా చేస్తారు, అప్పుడు సంబారాలు తెప్పించాం. కానీ నువ్వు ఇప్పుడు గోవర్ధనగిరికి యాగం చెయ్యమంటున్నావు, ఇది పూర్వం మేము వినలేదు. ఈ యాగం ఎలా చెయ్యాలి, దానికి నిర్దిష్టమైన విధానం ఏమిటి, దానికి ఏ పదార్థాలు కావాలి అని అడిగాడు. అడిగితే కృష్ణ పరమాత్మ అన్నాడు, పరమాత్మ యొక్క ప్రేమ అంత విశాల హృదయంతో ఉంటుంది. ఆయన అన్నాడు, నేను ఇతపూర్వమే మీతో ప్రతిపాదించాను, గోవర్ధనమునందు ఒక అంతర్యామిగా ఉన్నటువంటి పురుషుడు ఉన్నాడు, ఆయనని మనని అనుగ్రహిస్తున్నాడు. మీరు ఇంద్రయాగానికి ఏ ఏ పదార్థాలు తెప్పిస్తున్నారో అవే పదార్థాలు తెప్పించండి, అప్పాలు చేయించండి, పప్పు వండించండి, అన్నం వండించండి, పుష్కళంగా కూరలు వండించండి, నెయ్యి తెప్పించండి, ఇవన్నీ గోవర్ధనగిరికి సమర్పించండి. మీరు చూస్తుండగా ప్రత్యక్షంగా ఆ గోవర్ధనగిరి యందు అంతర్యామిగా ఉన్నటువంటి పురుషుడు తినడం మీకు కనపడుతుంది, మీరు చూడండి కావాలంటే. అంతేకాదు, ఆయనకి ప్రదక్షిణం చేస్తే ఆయన మిక్కిలి సంతోషపడతాడు. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎప్పుడూ కూడా మీరు ఎవరిని గౌరవించాలనుకుంటున్నారో వారిని మీ కుడి చేతి వైపు ఉంచుకుంటే ప్రదక్షిణం అంటారు. అనేక స్తోత్రాలు చెయ్యడానికి అవకాశం లేని చోట, చెప్పడానికి సమయం కుదరదు అన్న చోట, అనుగ్రహాన్ని తేలిగ్గా అపేక్షించవలసి వచ్చినప్పుడు అవతల ఉన్నటువంటి స్థానం కానీ వ్యక్తి కానీ బహు గౌరవనీయుడు అని అనుకున్నప్పుడు ఆయనని కుడి చేతి వైపుగా మాత్రమే ఉండేటట్టుగా తిరిగితే ప్రదక్షిణం అంటారు. దక్షిణం అంటే కుడి. ఆవులకు, దూడలకు, ఎద్దులకు దగ్గరుండి గడ్డి తినిపించి సంతోషపెట్టండి. రండి మనం పూజ ప్రారంభం చేద్దాం, మీరు ఈ పదార్థములు తెప్పించండి, అదే యజ్ఞాన్ని మనం గోవర్ధనగిరి పట్ల చేద్దాం. గోవర్ధనగిరిలో ఉండేటటువంటి అంతర్యామి స్వరూపంగా ఆయనే పైకి లేచి ఆ సమర్పింపబడినటువంటి పదార్థములన్నింటినీ ప్రత్యక్షంగా స్వీకరిస్తున్నాడు. ఆ ఆవులు, దూడలు, ఎద్దులు, తన తోటి స్నేహితులు, ఆ బృందావనంలో ఉన్నటువంటి ప్రజలు అందరితో కలిసి స్త్రీ పురుష వివక్ష లేకుండా సమానంగా సంతోషంగా కలిసి గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తున్నారు. వీళ్ళింత సంతోషంగా ఉండడం చూశాడు ఇంద్రుడు. పూర్వం నాకు యజ్ఞం చెయ్యడం అలవాటైనటువంటి వాళ్ళు నా యజ్ఞాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తగా గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తున్నారు, కాబట్టి వీళ్ళకి నేను బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. విపరీతమైనటువంటి అహంకారానికి లోనైపోయాడు. అదే కృష్ణ పరమాత్మ విరవాలి అని అనుకున్నది. తెలుగు ప్రజలందరూ కూడా గొప్ప అదృష్టవంతులు. అటువంటి భాగవతానికి మనది వారసత్వం. మనిషి శాశ్వతుడు కావడానికి ఇది నేర్చుకోవలసిన మార్గం అని పిల్లలకి చెప్పగలిగితే పిల్లలు కూడా భాగవతం చదివి ఆ మార్గంలో ప్రయాణిస్తారు. ఉజ్జత్సంపదనం వినందతనయోద్యోగంబునన్ విర్రులై మధ్యాగంబు విసర్జనీయమరిరి మర్చ్యుల్. ఎంత మాట అన్నాడో చూడండి. మర్చ్యుల్ అంటే ఏ శరీరంతో వెళ్ళారో ఆ శరీరంతో ఉన్నత లోకాలకి వెళ్ళలేని వాళ్ళు,
ఇక్కడే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి మరణమును పొందవలసినటువంటి వాళ్ళు ఇవాళ నేను వర్షం కురిపిస్తే సంపదను పొంది సంపద వలన కళ్ళు కనపడక అహంకరించి నా యాగాన్ని విసర్జించి గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తున్నారు అని ఆ సంవర్తక మేఘాల దగ్గరికి వెళ్ళి వాటికి ఇనప గొలుసులతో సంకెళ్ళు వేసి తాళాలు వేసి ఉంచుతారట. ఆ తాళాలు తీసి మీరు ఇప్పుడే బయలుదేరండి, వెళ్ళి గోవుల్ జనుల్ సద్యోమృత్యువు పొంద రాల్కురియుడి అనత్సా ఇంద్రుడంతటి వాడి మాట. యజ్ఞానికి, యాగానికి, ధర్మానికి అన్నింటికీ ప్రాతిపదిక గోవు. ఆ గోవు వలన వచ్చిన పాలు, నెయ్యి ఇవన్నీ కదా యజ్ఞానికి సాధనాలు. దాని వలన కదా ఇంద్రాది దేవతలకు హవిస్సు అందుతోంది. అటువంటి గోవు, అటువంటి జనులు, ఆ జనులలో ఉత్తములు ఉండవచ్చు, ధర్మాత్ములు ఉండవచ్చు, భగవద్భక్తులు ఉండవచ్చు, జ్ఞానులు ఉండవచ్చు. ఆయనేం విచక్షణ చూపలేదు. అందుకే గోవులు చనిపోవాలి, జనులు చనిపోవాలి, మీరు ఏ విచక్షణ పాటించక్కర్లేదు. భయంకరమైనటువంటి మెరుపులతో పిడుగులతో వెళ్ళి విశేషమైనటువంటి వర్షాన్ని కురిపించేసేయండి. ఆ వర్షము వలన, పిడుగుల ధ్వని వలన, మెరుపుల వలన, శబ్దము వలన ప్రాణులన్నీ నశించిపోవాలి ఆ బృందావనంలో అని ఆ సంవర్తక మేఘములకు వేయబడినటువంటి గొలుసుల తాళములు తీసి వాటిని విడిచిపెట్టి మీకు ధైర్యంగా ఉండడానికి వెనకాతల నేను ఐరావతం ఎక్కి వస్తాను. ఏమిటి? ఇంద్రుడు దేవతలకు అధిపతి, ధర్మ సంరక్షణ చేయవలసినటువంటి వాడు అహంకారంతో ఇవాళ నేను వెనక ఉంటాను, మీరు విజృంభించండి అని గోవుల యొక్క మృత్యువికి, జనుల యొక్క మృత్యువికి కారణమవడానికి సిద్ధపడుతున్నాడు. నన్ను లెక్క పెట్టకుండా వాళ్ళు నా యజ్ఞాన్ని వదిలిపెట్టేసి గోవర్ధనగిరికి యాగం చేస్తారా? వెళ్ళి ఈ క్షణంలో మీరు మృత్యుక్రీడ ప్రారంభించాలి అని పంపిస్తే ఆ బృందావనమంతా కూడా కటిక చీకట్లు కమ్ముకున్నాయి. అప్పటికప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ప్రదక్షిణంలో ఉన్నారు. సూర్యుణ్ణి మబ్బులు కమ్మేశాయి. ఎంత భయంకరమైనటువంటి వర్షం ప్రారంభమైంది అంటే, శంకరుడు ప్రళయతాండవం చేసినప్పుడు వచ్చేటటువంటి శబ్దములు ఎలా ఉంటాయో అటువంటి పరమ భయంకరమైనటువంటి పిడుగులు పడిపోతుంటే ఆ లేగదూడలన్నీ ఆ నీళ్లల్లో మోరలెత్తి కొట్టుకుపోయి ఈదడం రాక ఆక్రోశిస్తున్నాయి. ఎద్దులు అంతంత పైకి మోరలెత్తి కళ్ళు మూసుకుని సూదుల్లా వచ్చి ఆ చినుకులు కళ్ళల్లో పడిపోతుంటే తట్టుకోలేక గాలికి శరీరాల్ని ఆపుకోలేకపోతుంటే ఎద్దుల చాటుకొచ్చి ఆవులు నిలబడి ఆక్రోశిస్తున్నాయి. భగవద్భక్తి అన్న మాటలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే, ఇవాళ కష్టం వచ్చింది కదా అని కృష్ణ నువ్వు చెప్పావు, యాగం చేశాను చూసావా ఎంత ఇబ్బంది వచ్చిందో, పూర్వంలా ఇంద్రయాగం చేస్తే ఏ గొడవ లేకపోను, ఎందుకు వచ్చిన మాట చెప్పావు, మేమెందుకు నిన్ను నమ్మి ఈ యాగం చేశామని వెళ్ళిపోయిన వారు కాదు వాళ్ళు. వాళ్ళందరూ మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చి ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ యశనుల ఘోషములను, ఈ జలధారల్ నీయాన మున్నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్న నిధి అని అడిగారు. కృష్ణ, ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ భయంకరమైనటువంటి చప్పుళ్ళు, ఇంత గొప్ప వర్షం మేము ఎప్పుడూ చూడలేదు, పరమ భయంకరంగా ఉంది. నువ్వు తప్ప మమ్మల్ని రక్షించగలిగిన వాడెవరు? నువ్వు నారాయణ స్వరూపమని గర్గుడు నామకరణం చేస్తూ చెప్పాడు. ఇత పూర్వం ఎన్నో మాటలు వ్రేపల్లెలో, బృందావనంలో రాక్షసులు వస్తే సంహరించి మమ్మల్ని అందరినీ కాపాడావు. ఓ కృష్ణ, నువ్వే మమ్మల్ని కాపాడాలి. అది భక్తి అన్న మాటకు అర్థం. చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఆయన్ని మరిచిపోకుండా ఆయన ప్రసాదమని అనుభవించడం, కష్టం వచ్చినప్పుడు అది విగ్రహం కాదు అన్న నమ్మకంతో ఆయనతో పంచుకోగలగడం, ఆయన దగ్గరికి వెళ్ళి దానికి సంస్కృతం అక్కర్లేదు, పద్యాలు అక్కర్లేదు, మీ కష్టాన్ని ఆయనకి చెప్పుకోగలగడం, మనసు విప్పి భగవంతుడితో మాట్లాడినదేదో అదే భక్తి తప్ప నేను ఇది తిరుపతి నుంచి, కాశీ నుంచి తెచ్చిన విగ్రహం అనుకున్నన్నాళ్ళు విగ్రహమే. ఏదైనా భగవంతుడికి చెప్పడం వచ్చిన వాడు ఎవరుంటాడో వాడు భక్తుడు, వాణ్ణి భగవంతుడు కాపాడుకుంటూ ఉంటాడు. అందుకే వాళ్ళు వెళ్ళి మళ్ళీ కృష్ణుడికే చెప్పారు, ఉండండి ఉండండి కాపాడతాను, నేను సంప్రదిస్తానని అనలేదు ఆయన. అది భగవత్శక్తి అంటే. ఆయన బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలం దాల్చిన లీలలీనగవుతో కృష్ణుండు తానం మహాశైలం మున్ వలగేల దాల్చి విపుల ఛత్రమ్ము కాపట్టే తద్భీలాభృత్యుత దుశ్శిలాచికిత గోపీ గోప గోపంక్తికిన్.
భయంకరమైనటువంటి వర్షం పడిపోతుంటే అక్కడే వాళ్ళు ఎవరికి హోమం చేశారో ఆ గోవర్ధన గిరిని తన చేతులతో పెళ్ళగించి, ఎవరు చిన్న పిల్లవాడు, భగవంతుడికి వయసుతో సంబంధం ఏముంటుంది? భగవత్శక్తి దానికి వయస్సు, ఆకారము, పరిమాణము వీటితో సంబంధాలు ఉండవు. ఎత్తి త్రిభంగి స్వరూపంగా అలా నిలబడి ఆ కుడి చేతి చిటికిన వేలి మీద గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుంటే చాలామంది గబగబా లోపలికి వచ్చేసారు. ఆవులు వచ్చేసాయి, దూడలు వచ్చేసాయి, ఎద్దులు వచ్చేసాయి. ఆయనతో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ వచ్చారు. కానీ కొంతమంది అన్నారు, పిల్లవాడు ఇవాళ గోవర్ధనగిరి ఎత్తి పట్టుకున్నాడు నిజమే, మనం నమ్మి లోపలికి వెళ్ళిపోతే పట్టుకోలేకపోతున్నాను, చెయ్యి నొప్పెడుతోందని కొండ వదిలేస్తే మన ఆకృతి కూడా ఇక కనపడదు. అదే బయట ఉంటే ఈ వడగళ్ళ యొక్క ధాటికి మనకి కాళ్ళు చేతిలో విరిగినా ప్రాణాలు దక్కుతాయి, లోపలికి వెళ్ళకండి అన్నారు. భగవంతుడే పిలిచినా, భగవంతుడే కాపాడతానన్నా అనుమానంతో ఉండి నమ్మనటువంటి వారు ఎప్పుడూ ఉంటారు లోకంలో. కానీ గోవర్ధనోద్ధరణంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆ కొండ కింద ఉన్నవాళ్ళు ఎవరో వచ్చి, రే మీరు నమ్మండిరా, ఎత్తి పట్టుకున్నాడు రా, ఇంతకుముందు పూతనా సంహారం చేశాడు, చకటాసుర సంహారం చేశాడు, తృణావర్తుణ్ణి సంహరించాడు, అంతటి శక్తివంతుడు గర్గుడు చెప్పాడు, ఇంకా నమ్మరేమిటి, లోపలికి రెండని లోపల ఉన్నవాళ్ళు చెప్పడం కాదు, ఆయన బ్రతిమాలుకున్నాడు రాకుండా ఉండిపోయిన వాళ్ళని. బాలుండి ఈతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపకా జాలండోయని దీవి కింద నిలువన్ చింతింపగా బోలదు ఈ శైలాంబోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. మీరు నన్ను నమ్మట్లేదు, ఈ పిల్లవాడు కొండ వదిలేస్తాడనుకుంటున్నారు, చిన్న పిల్లవాడిని కొండ ఎంతసేపు పట్టుకుంటానని అనుకుంటున్నారు, నన్ను నమ్మని వాళ్ళని బంధువులారా అని పిలుస్తున్నాను. అది ఆ అవతారంలో గోవిందా అని పిలవడం వెనక ఉన్నటువంటి గొప్పతనం. తనని నమ్మని వాళ్ళని తాను బ్రతిమాలేడు, వాళ్ళని బంధువులారా అని పిలిచాడు. ఇది పరమాత్మ యొక్క గొప్పతనం. అందుకే భగవద్భక్తి కలిగిన వాడు మొదట చేయవలసిన పని శాస్త్రం ఏం చెప్తుందంటే, భగవంతుణ్ణి నమ్మని వాడిని అనుగ్రహించి వాణ్ణి కూడా ఆయన మార్గంలోకి తీసుకెళ్ళమని నమస్కారం చేయి, తప్ప విభేదించి నిష్కారణమైన వాదోపవాదాలకు వెళ్ళవద్దు అంటుంది. ఈ సమస్త భూమండలం, దాని మీద ఉన్నటువంటి పర్వతాలు, నదులు, సముద్రాలతో కలిసి వచ్చి తిరగబడి ఈ కొండ మీద పడినా కొండ కింద పడదు. నన్ను నమ్మండి బంధువులారా, లోపలికి రండి అని లోపలికి రాకుండా ఉండిపోయిన వాళ్ళని బ్రతిమాలి లోపలికి తెచ్చుకుని ఒక్క ప్రాణి మరణించకుండా 7 రోజులు అలాగే ఎత్తి పట్టుకున్నాడు. చిన్ని కృష్ణుడు ఇలా ఎత్తి పట్టుకుంటే ఒక పెద్ద గొడుగుకి కర్రలా ఉందిట ఆయన చెయ్యి. ఆ కొండ మీద ఉన్నటువంటి శిఖరం గొడుగుకి పైన ఉండేటటువంటి కర్రలా ఉందిట. ఆ పక్క నుంచి కారిపోతున్నటువంటి నీళ్లు ముత్యాల సరాలు గొడుక్కి కట్టినట్టుగా ఉన్నాయిట. లోపల నిలబడినటువంటి స్త్రీలందరూ, అబ్బా ఎంత గొప్పగా కాపాడగలిగినటువంటి మహానుభావుడు మాతో కలిసి పుట్టి ఇవాళ మమ్మల్ని ఇంత గొప్పగా రక్షిస్తున్నాడు అని సంతోషపడి చిరునవ్వులు నవ్వుతూ వాళ్ళ ఆనందము కన్నుల గుండా అభివ్యక్తమవుతున్నప్పుడు ఆ కన్నులలోంచి వచ్చినటువంటి కాంతులు ఆ గొడుగు లోపల అలదబడినటువంటి రత్నముల యొక్క కాంతులుగా ప్రకాశించేయట. 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నిటినీ తన చూపుల చేత పోషించాడు. ఆ కృష్ణుడు ఎవరు, చిన్న పిల్లవాడు. అతని మాటలు నమ్మి వీళ్ళు గోవర్ధనగిరికి యాగం చేసి ఇంద్రయాగం మానేయుడివేమిటని అతిశయంతో సంవర్తక మేఘములను పంపినటువంటి ఇంద్రుడు తెల్లబోయేటట్టుగా గొడుగు ఎత్తి పట్టుకోవడం, కొండ ఎత్తి పట్టుకోవడం సరే, కానీ లోపల ఉన్న వాళ్ళ పోషణ చూపులతో పోషించాడు. అది భగవంతుని యొక్క గొప్పతనం. భగవంతుడు ఏది చేసినా మనం కర్మ చేసినట్టు చేతితో చెయ్యవలసిన అవసరం ఉండదు. ప్రసన్నమూర్తి అయ్యి ఆయన ఒక్క చూపు చూస్తాడంతే, అనుగ్రహింపబడతాడు. అటువంటి పరమాత్మ 7 రాత్రులు 7 పగళ్ళు కొండ చేతి మీద ఎత్తి పట్టి కదలకుండా నిలబడి కొండ కింద చేరినటువంటి ఆవుల్ని, దూడల్ని కూడా తన చూపుల చేత పోషించాడు. ఇంద్రుడు విసిగెత్తిపోయాడు. 7 రాత్రులు కురిపించాను, 7 పగళ్ళు కురిపించాను, ఒక లేగదూడ చచ్చిపోయింది లేదు.
ఎవరో పిల్లవాడు, వీడెంతటి వాడనుకున్నాను. చూడగా చూడగా అర్థమవుతోంది ఎవరో కాదు, ఆయనే పరబ్రహ్మం. తెలుసుకోలేకపోయాను. ఆ పరబ్రహ్మం ఏ రూపంలోనైనా ఉంటుంది అని వర్షాన్ని తగ్గించేశాడు. సూర్యోదయం అయిపోయింది. ఆ సంవర్తక మేఘములను వెనక్కి తిప్పి తీసుకెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ తెలియనటువంటి వారిలా తిన్నగా మళ్ళీ తిరిగి వచ్చి గోష్ఠం దగ్గరికి వచ్చి కూర్చున్నారు. అందుకే 7 రాత్రుళ్ళు 7 పొగళ్ళు కొండ ఎత్తి పట్టడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనం ఎంతకాలం బ్రతికినా 7 రోజులే. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప బ్రతకడానికి ఇంకొక రోజు లేదు, చావడానికి ఇంకొక రోజు లేదు. ఈ 7 రోజులు ఆయన కొండ కింద ఉండిపోయిన వాడి కన్నా అదృష్టవంతుడు లేడు. అలా ఉండిపోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎప్పుడు నోటి వెంట గోవిందనామం వస్తూ ఉండడం. చూశాడు ఇంద్రుడు, నేను చేసినటువంటి దోషాన్ని పోగొట్టుకోవాలని అదితి దేవతల యొక్క తల్లిని తీసుకుని తనతో పాటుగా కామధేనువు బయలుదేరింది. నోరున్న వాళ్ళు కష్టం వస్తే మనుష్యులు మమ్మల్ని రక్షించండి అని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారు. నా జాతిలో పుట్టినవి ఆవులు దూడలు, నా బిడ్డలు, అవి ఏమడగలవు, వాటికి ఏం రాదు. మనుషుల్ని ఉద్ధరించడానికి, ఉన్నతలోకాలు కల్పించడానికి కావలసిన పదార్థములను ఇస్తాయి తప్ప కష్టం వస్తే నోరు విప్పి అడగడం చేత కానటువంటి నా జాతిలో పుట్టినటువంటి దూడల్ని ఆవుల్ని కాపాడి 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తాడు. ముందు మనుషులందరినీ రానివ్వండి, చోటు ఉంటే అప్పుడు ఆవుల సంగతి చూద్దాం అనలేదు. ఆవులు దూడలు మనుషులు అందరినీ సమానంగా లోపలికి తీసుకుని ఒక్క దూడ చచ్చిపోకుండా కాపాడాడు. అందుకే నేను వెళ్ళి నా పాలతో ఆయనకి అభిషేకం చేస్తానని కామధేనువు బయలుదేరింది. ఆకాశగంగా జలాలతోటి కామధేనువు యొక్క పాలతోటి దేవతల తల్లి అదితి అక్కడ ఉండగా ఆ పాలతో నీటితో చిన్ని కృష్ణుణ్ణి అభిషేకం చేసి తన తప్పు క్షమించమని, ఇక పైన ఎప్పుడూ అహంకారాన్ని పొందనని, భగవంతుడు ఇచ్చినటువంటి స్థానాన్ని పదిలపరుచుకొని వినయంతో అందరికీ కావలసినటువంటి అనుగ్రహాన్ని ఇస్తూ తాను ధన్యతను పొందుతానని తెలియచేసి అభిషేకం చేసి గోవిందా అన్న బిరుదునామంతో పట్టాభిషేకం చేశాడు. గోవిందా అనడం చాలా తేలిక. గోవిందా 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 అనడం నేర్చుకోండి అంటారు. తెలుగునాట గోవిందనామం ఎనలేని ప్రఖ్యాతి వహించింది. చిన్న పిల్లవాడు కొద్దిగా మాట్లాడడం రాగానే మొట్టమొదట తల్లి నేర్పేది ఏది అంటే జోద పెట్టించి గోవిందా అనడం నేర్పుతుంది. గోవిందా గోవిందా అని వాడు అంటున్నాడు అనుకోండి, భర్త కార్యాలయం నుంచి ఇంటికి రాగానే చూడండి గోవిందా అంటే వాడు ఎంత బాగా జోద పెడుతున్నాడో అంటుంది. అలాగే పరమాత్మ ఎప్పుడూ కూడా పూర్ణుడై పూజకి మన చేత ఆరాధింపబడడానికి తగిన రూపాన్ని పొందాడు అనడానికి అర్థం ఏమిటంటే సశక్తియుతుడవుతాడు. ఒక్క గురువుల విషయంలోనే అది ఉండదు. కానీ మీరు గమనిస్తే సర్వసాధారణంగా మనకి సంప్రదాయంలో అరుంధతి వశిష్టాభ్యాం నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, శిచీ పురంధరాభ్యాం నమః అంటాం. కళ్యాణం చెప్పినప్పుడు కూడా పురుషుడి వైపు నుంచి చెప్పాం. పార్వతీ కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పద్మావతీ కళ్యాణం, సీతా కళ్యాణం అంటాం. ఎందుకని అంటే ఆ వధువు జీవుడికి సంకేతం, పరమాత్మ పురుషుడికి సంకేతం. జీవుడు వెళ్ళి పరమాత్మ యందు ఐక్యమైపోతాడు. ఆ పరమమంగళప్రద సన్నివేశాన్ని చెప్పడానికి స్త్రీ వైపు నుంచి కళ్యాణాన్ని చెప్తారు, అమ్మవారి వైపు నుంచి. అది పూర్ణత్వం. రుక్మిణీ కళ్యాణ ఘట్టం వింటే ఏమవుతుంది అంటే అన్ని భయాలు తొలగిపోతాయి. ఎందుకంటే అప్పటి వరకు కృష్ణుడు, ఇప్పుడు రుక్మిణీ సహితుడైన కృష్ణుడు కనపడతాడు. పోతన గారు తెలుగు జాతికి చేసినటువంటి మహోపకారం రుక్మిణీ కళ్యాణంలో వారు ఆంధ్రీకరించినటువంటి విషయాల ద్వారా తెలుస్తుంది. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనొక దొడ్డరాజు కలడు, ఆతనికేవురు పుత్రులు అగ్రజుండనయుడు రుక్మిణాబరగువారందరకన్ కడగట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణిని అప్రసిద్ధయై అని ప్రారంభించారు. ఒకప్పుడు విదర్భదేశాన్ని కుండిన నగరం రాజధానిగా చేసుకుని భీష్మకుడన్న రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి 5 కొడుకులు, అన్నీ రుక్మ సంబంధమే. ఇంద్రియములన్నీ బంగారంలా ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటూ ఉంటాయి. అందుకే రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మనేత్ర, రుక్మకేశుడు 5 రుక్మ సంబంధం. 5 తర్వాత పుట్టినటువంటి పిల్ల రుక్మిణి. ఆమె సాక్షాత్ మహాలక్ష్మి యొక్క అవతారం. అయితే పోతన గారు రుక్మిణీ కళ్యాణాన్ని ఆంధ్రీకరించడంలో చూపించినటువంటి పరమాద్భుతమైన విశేషం ఏమిటంటే
అటువంటి ఆదిలక్ష్మిని, అటువంటి రుక్మిణీదేవిని తెలుగింటి పిల్లని చేశారు పోతన గారు. అది ఆయనకి తెలుగు భాష మీద, తెలుగు జాతి మీద, తెలుగు సంస్కృతి మీద ఉన్నటువంటి అభిమానం. అందుకే పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబులందు గుజ్జనగుళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును ప్రోదివెట్టు సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికల నూగు బాలికలతోడ చెలరేగి బంతులాడు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపమలు కరపు మందమరాళములకు చూపు మందగతులు. నిజంగా ఈ ఒక్క పద్యాన్ని ఆయన చేసిన రచనకి నేను మానసికంగా భూమి మీద సాష్టాంగం చేసి పోతన గారి పాదాలకు నమస్కరిస్తున్నాను. అది ఒక సంస్కృతి మీద ఉండే గౌరవం. అంటే మహానుభావుడు ఎంత గొప్పగా రుక్మిణీదేవిని తెలుగింటి పిల్లని చేశారంటే, పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులందు. ఏ ఇంటికైనా శాంతి స్థానం, ఇంటి గౌరవం నిలబడేది నిజానికి స్త్రీ వలననే నిలబడుతుంది. అలాగే సదమలమయమణి సౌదభాగములందు లీలతో భర్మడోలికల నూగు. తెలుగునాట ఈ ఊయలలు ఊగడం అనేటటువంటిది ఒక గొప్ప ఆట. ప్రత్యేకంగా ఆడపిల్లలకి ఉండ్రాళ్ల తద్ది, అట్ల తద్ది అని ఈ రెండు తదియ తిథులలో కూడా పెద్ద పెద్ద చెట్లకి ఊయలలు వేసి ఆడపిల్లల్ని ఊగమని గోంగూర పచ్చడి అన్నం పెట్టి, నువ్వుల గుండా అన్నం పెట్టి, వాళ్ళకి చక్కగా పులగం చేసి పెట్టి గొబ్బిళ్ళు పెట్టించి వాళ్ళు ఆరోగ్యము, విద్య, శరీర సౌష్ఠవము కూడా పొంది వృద్ధిలోకి రావాలని, తద్వారా ప్రతి ఇల్లు కూడా ఇల్లాలు సంతోషంగా, ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా బాగుంటుంది. కాబట్టి ఆడుతూ పాడుతూ చదువుకుంటూ వాళ్ళు వృద్ధిలోకి రావాలని మార్గాన్ని నిర్మించింది. అందుకే సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికలనూడు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు. ఆ కూర్చోపెట్టి పాఠం చెప్పడం, కూర్చోపెట్టి పిల్లలకి సంస్కారం నేర్పడం తల్లి వలన మాత్రమే సాధ్యం. చిన్నప్పుడు తల్లి ఏం చెప్తుందో అది పిల్లలకి బాగా నాటుకుంటుంది. అందుకే చిలకలకి పాఠాలు నేర్పుతూ ఉండేదిట. ఆ పాఠం నేర్పడంలో, చిలకతో పలుకులు పలికించడంలో ఆ తల్లి చూపించినటువంటి ప్రజ్ఞ, ఆ సహనం, ఆ నేర్పు ఆమెకి జీవితంలో గొప్పగా కుటుంబాన్ని ఉద్ధరించుకోవడంలో మార్గమయ్యాయి. మన ప్రయత్నానికి పైన భగవంతుని యొక్క అనుగ్రహం కలిసి రావాలి కదా. తగునీ చక్రి విదర్భరాజసుతకుం తథ్యంబు వైదర్భ్యుం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ ఇద్దరిన్ తగులం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహ కారాతియై మగడవుగావుట చక్రీ సుదతికిన్ మా పుణ్యమూలంబునన్. ఆ రాజ్యం మొత్తం మీద దుర్మార్గుడు ఎవరైనా ఉంటే రుక్మ ఒక్కడే. మిగిలిన వాళ్ళందరివి ఎంత మంచి మనసులో చూడండి. వాళ్ళన్నారు తగునీ చక్రి విదర్భరాజసుతకున్. మా చిన్నతనంలో మా అమ్మగారు, అమ్మమ్మ గారు అందరూ ఎవరైనా కొత్తగా పెళ్ళైన జంట ఇంటికి వస్తే ఈ పద్యం చెప్తుండేవారు. తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తథ్యంబు వైదర్భ్యుం తగునీ చక్రికి. కృష్ణ పరమాత్మ అన్ని విధాలా రుక్మిణీదేవి తగినవాడు, రుక్మిణీదేవి అన్ని విధాలా కృష్ణ పరమాత్మకి తగినది. వీళ్ళిద్దరూ దంపతులైతే ఎంత బాగుంటుందో. అసలు వీళ్ళిద్దరినీ దంపతులుగా సృష్టించినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడే, మహాచతురుడు. వీళ్ళ వివాహానికి ఏవైనా ప్రతిబంధకాలు ఉంటే మేం చేసిన పుణ్యాలన్నీ కూడా ధారపోసేస్తున్నాం. ఈ పుణ్యాల వల్ల వాళ్ళిద్దరూ దంపతులై సంతోషముగా ఉండుగాక అని ప్రజలందరూ కూడా కోరుకున్నారు. కృష్ణ పరమాత్మ లోపలికి రాని వచ్చారు. అవతల బలరాముడికి తెలిసింది రుక్మిణీ కళ్యాణంట. మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఒక్కడే వెళ్ళిపోయాట. రుక్మిణీదేవి పంపిన సందేశం విని అక్కడేమో జరాసంధుడు, శిశుపాలుడు, రుక్మి మొదలైనటువంటి ఆ శత్రువులందరూ ఉన్నారు. కృష్ణుడికి ఏమైనా ఆపద సంభవిస్తుందేమో, నేను వెనకాల వెళ్ళాలనేటటువంటి అన్నగారి యొక్క సహజమైన ప్రేమతో భారీగా చతురంగ బలాల్ని తీసుకుని బలరాముడు కూడా బయలుదేరి వచ్చాడు. తల్లి రుక్మిణీదేవి ఆ వార్త వింది ఎంతో సంతోషించింది. పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలయానికి బయలుదేరి వెళ్ళింది. పెండ్లి కుమార్తెని చేశారు కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ అభిషేకం చేసింది. అమ్మవారిని అయ్యవారిని అలంకారం చేసి చక్కటి వస్త్రములు భూషణములు అలంకరించి చందనము, అక్షతలు,
పుష్పాలు మొదలైన వాటితో అర్చించి ఆ వచ్చినటువంటి ముత్తైదువులందరికీ కూడా కొద్దిగా ఉప్పు వేసినటువంటి అప్పాలు తయారు చేయించి ఆ అప్పాలు, చెరుకు కర్రలు, మంగళసూత్రాలు ఇటువంటివన్నీ కూడా దానం చేసింది. పెళ్లి కూతుర్ని చేసినప్పుడు చేయవలసినటువంటి పనులు ఏమిటో కూడా నిజానికి పురాణాంతర్గతంగా రుక్మిణీదేవి పెళ్లి కూతురు అయినప్పుడు చేసిన వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి వాళ్ళందరినీ సత్కరించింది. వాళ్ళందరూ సహృదయంతో అక్షతలు వేసి ఆశీర్వచనం చేశారు. వాళ్ళందరి ఆశీర్వచనం అందుకుని ఆవిడ ఆలయంలోంచి బయటికి వచ్చింది. రాజులు కొంతమంది రథాలలో వచ్చి ఆమె సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈలోగా బయటికి వచ్చి ఒక్కసారి కళ్ళెత్తి చూసింది కృష్ణ పరమాత్మ దరిదాపుల్లో ఉంటారని. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్ను నవాంబోజదలాక్షు జారుతరవక్షున్ మేఘ సంకాశ దేహు నగానాచి గజేంద్రహస్త నిబబాహుం చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. ఎందుకు అంత గొప్ప పద్యం వెయ్యాలి పోతన గారు అంటే పెళ్ళి జరిగి తీరుతుంది. ఎందుకనంటే ఆమెని పెళ్లి కూతుర్ని చేశారు. పార్వతీదేవి యొక్క కళ ప్రవేశించింది. కృష్ణ పరమాత్మ యొక్క అందం ద్విగుణీకృతమైంది. అందుకే కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖున్, చంద్రమండలం లాంటి ముఖం ఉన్నవాడు, విశాలమైన వక్షస్థలం ఉన్నవాడు, దిగ్గజముల యొక్క తొండములు ఎలా ఉంటాయో అటువంటి చేతులు కలిగినటువంటి వాడు, పచ్చని పట్టుపుట్టం కట్టుకున్నటువంటి వాడు, పద్మాల యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కందులు కలిగినటువంటి వాడు. అంత అందం గురించి వర్ణిస్తున్నారు అంటే ఆయన కూడా పెళ్లి కొడుకు అవుతాడు, పెళ్ళి అవుతుంది. పెళ్లి కొడుకుని చేస్తే పరమశివుని యొక్క తేజస్సు ప్రవేశిస్తుంది, పెళ్లి కూతుర్ని చేస్తే పార్వతీదేవి యొక్క తేజస్సు ప్రవేశిస్తుంది. ఆమె పెళ్లి కూతుర్ని చేసిన తరువాత వచ్చి పార్వతీ పరమేశ్వరుల ఆలయంలో అర్చన చేసి ముత్తైదువుల యొక్క ఆశీర్వచనాన్ని పొందింది. గౌరీదేవి యొక్క కళ ప్రవేశించింది. కృష్ణ పరమాత్మలో శివకళ ప్రవేశించింది. అందుకే ఆయన కూడా అంత కళతో ప్రకాశిస్తున్నాడు. ఆ వివాహ ఘట్టంలో కూడా రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరులను అర్చించి ఆలయం ముందు నిలబడితే వచ్చినటువంటి కృష్ణ పరమాత్మలో కూడా పెళ్లి కొడుకు కళ ప్రవేశించిందనడానికి అన్యాపదేశంగా అంత గొప్ప వర్ణన చేశారు. చొచ్చెదరద ఎదువీరులు వ్రచ్చెదరరి సైన్యమెల్ల వైరుల పెలచన్ నొచ్చెదరును చచ్చెదరును విచ్చెదరును నేడు చూడు జలజాతక్షి. ఓ రుక్మిణి, ఏం బెంగపెట్టుకోకు, అదిగో మా అన్నయ్య బలరాముడు చతురంగ బలాలతో వచ్చాడు, సైన్యాన్ని అంతటినీ కూడా తుత్తునీయుల కింద సంహరిస్తుంది. ఏమీ బెంగ పెట్టుకోకు, మిగిలిన వాళ్ళందరూ దిక్కులు పట్టి పారిపోతారు, బెంగ పెట్టుకోవద్దన్నారు. నిజంగానే యుద్ధంలో శిశుపాల సైన్యం, జరాసంధుడి సైన్యం, శిశుపాలుడు, జరాసంధుడు అందరూ తలకో దిక్కు పట్టి పారిపోయారు. చివరికి శిశుపాలుడు, జరాసంధుడు కలుసుకున్నారు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్లని కృష్ణుడు ఎత్తుకుపోయాడని ఏడుస్తూ దీనవదనంతో శిశుపాలుడు నిలబడి ఉన్నాడు. అంటే జరాసంధుడు అన్నాడు, ఎటువంటి వాణ్ణి నమ్ముకుంటే ఎటువంటి మాటలు చెప్తారో భాగవతంలో తెలుస్తుంది. బ్రతకవచ్చునొడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగినేని భార్య కలదు, భార్య పట్టు దైవమెరుగు బ్రతికి తీవు వగచవలదు చైద్య వలదు అన్నాడు. నువ్వు అదృష్టవంతుడివి, కృష్ణుడి చేతిలో బలరాముడి చేతిలో పడి కూడా బ్రతికిపోయావు. బతికావు కాబట్టి ఇవాళ కాకపోతే రేపు పెళ్ళి అవుతుంది, భార్య వస్తుంది. అంతేకాని ఇవాళ భార్య అవుతుందనుకున్న పిల్ల కృష్ణుడికి పెళ్ళి అయిపోయిందని బెంగెట్టుకుంటామేమిటి? చచ్చిపోలేదని సంతోషించు, హాయిగా ఇంటికి పోయి ఇప్పటికైనా అన్నారు. అంటే పాపం అలాగే ఏడుస్తూ తనని తాను ఓదార్చుకుంటూ శిశుపాలుడు రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఒక్క రుక్మి మాత్రం, పెద్దన్నగారు మాత్రం, శ్రీకృష్ణుడు మా చెల్లెలు రుక్మిణీదేవిని అపహరించి తీసుకుపోవడం ఏమిటి, నేను అంగీకరించను, కృష్ణుణ్ణి సంహరిస్తాను, ఓడిస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఆయన వెంట పడ్డాడు. భగవంతుని యొక్క గొప్పతనం ఏమిటంటే అసలు నిజంగా భగవంతుణ్ణి నింద చెయ్యాలని ప్రయత్నం చేసినా భాషకు ఆ శక్తి ఉండదు. అది ఆయన పట్ల సమర్థవంతంగా, అంటే ఆయన్ని సమర్థిస్తూ ఆయన గుణములను స్తోత్రం చేయడానికి పనికొస్తుందేమో కానీ ఆయనని చిన్నపుచ్చడానికి భాష ఎప్పుడూ సరిపోదు. అందుకే రుక్మి నేను కృష్ణుణ్ణి విమర్శించాననుకున్నాడు, నింద చేశాననుకున్నాడు, కానీ నిజానికి అది అన్వయం కాదు. ఏదో ఆ కృష్ణ పరమాత్మని అనేక రకాలుగా నిందించాననుకుని ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎవరికి చెందినవాడివి, నీ గుణాలు ఏమిటి, భగవంతుడికి పుట్టుకుంటుందా, భగవంతుడికి పెరగడం ఉంటుందా, భగవంతుడు కొంతమందితోటే కలిసి ఉండడం ఉంటుందా, లేకపోతే భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలకి పరిమితి ఉంటుందా
అన్నా మాత్రం అవన్నీ అవివేకం తప్ప భగవంతుని యందు అన్వయమయ్యేటటువంటి మాటలు కావు. సమస్త గుణపరిపూర్ణుడైనటువంటి పరమాత్మని నింద చేద్దామన్నా అసలు అది నిందే కాదు, అది స్తోత్రముగానే అన్వయమైపోతుంది. అప్పుడు ఇక యుద్ధంలో నేనేదో కృష్ణుడిని ఓడిస్తానని ప్రగల్భాలు పలికి బాణములను మూడింటిని కృష్ణుడి మీద ప్రయోగించాడు. కృష్ణుడు కూడా తిరిగి బాణములను ప్రయోగించి ఆ ధనస్సుని విరగ్గొట్టి రథసారథిని చంపేసి పతాకాన్ని పడగొట్టేసి ఆ రుక్మితో యుద్ధం చేసి రుక్మిని సంహరించాలనేటటువంటి క్రోధంతో కత్తిని పట్టుకుని ఆ రుక్మి దగ్గరికి వెడుతున్నాడు. ఎంత తప్పు పని చేసినా, ఎంత చెల్లెలి జీవితం పాడు చేయడానికి చూసినా రుక్మిణీదేవి ఒక చెల్లెలిగా వచ్చినందుకు అన్నయ్య మీద ఎంత ప్రేమో. ఆ రుక్మిణీదేవి వెంట్రుకలన్నీ చెదిరిపోతుండగా కంఠం గాద్గదికమైపోయి ఎక్కడ అన్నయ్యని చంపేస్తాడోనని కన్నులంబట నీరు కారిపోతూ కన్నులెత్తి కృష్ణుడి వంక చూసి ఆయన పాదములను పట్టుకుని, ఈ శుభ సమయంలో మా నాన్నగారు ఎంతో సంతోషిస్తూ ఉంటారు, ఆయన కోరుకున్నట్టుగా నేను నీకు భార్యనయ్యానని. ఈ సమయంలో నువ్వు పెద్ద కొడుకు రుక్మిణి చంపేస్తే మా నాన్నగారు బాధపడతారు, కాబట్టి దయచేసి మా అన్నని చంపవద్దు అంటే నూతన వధువు రుక్మిణీదేవి బాధపడకూడదని పరమాత్మ రుక్మిణి విడిచిపెట్టి అహంకారంతో ప్రవర్తించాడు కాబట్టి తగిన శాస్తి జరగాలని రేవులవారం గురిగి అంటారు. ఆ కత్తితో చిందరవందరగా గడ్డం మీసం తల గురిగి విరూపుండి చేసి వదిలిపెట్టేశాడు. అయినా అన్నగారికి అంత అవమానం జరిగిందని రుక్మిణీదేవి బాధపడుతుంటే బలరాముడు వచ్చి ఓదార్చాడు. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని తీసుకుని ఆ ద్వారకా నగరానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత వైదికంగా శశాస్త్రీయంగా రుక్మిణీకృష్ణుల యొక్క వివాహం జరిగింది. రుక్మిణీ కళ్యాణం జరిగిన తర్వాత ఏకపీఠం మీద ఉన్నటువంటి రుక్మిణీకృష్ణుల్ని చూసి అందరూ నిర్భయత్వాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉన్నారు. అటువంటి రుక్మిణీకృష్ణులు కలిసి కూర్చోవడము అంటే లక్ష్మీనారాయణులు కూర్చున్నట్టు. అందుకే ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టం ఎక్కడ చెప్పబడుతుందో, ఎక్కడ శ్రద్ధాభక్తులతో వింటారో వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతాయి అని పెద్దల యొక్క ఆశీస్సు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ మళ్ళీ పరమేశ్వరుడి యొక్క శాసనం అయినప్పుడు తిరిగి కలుసుకుందాం అని పరమేశ్వరుడి యొక్క పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ